జయ శ్రీరామ్. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. వాల్మీకి రామాయణం శ్రీ పుల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసినది. అయోధ్యాకాండం 20వ సర్గలో ఉన్నాం మనం. 19వ సర్గ దగ్గరికి వచ్చేసరికి కైకేయి శ్రీరాముని పిలవడం, శ్రీరామునికి దశరథ మహారాజు నీకు చెప్పలేకపోతున్నారు, భరతుడికి పట్టాభిషేకము నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసము చెయ్యాలి, నువ్వు ఇవాళే బయలుదేరి వెళ్ళిపో అని ఆవిడ ప్రేరేపించడం, దానికి శ్రీరామచంద్రుడు ఒప్పుకొని కౌసల్యకి చెప్పి వస్తాను అని 20వ సర్గలో కౌసల్య భవనానికి వెళుతున్నారు శ్రీరామచంద్రమూర్తి. 20వ సర్గము శ్రీరాముడు కౌసల్య భవనమునకు పోవుట, ఆమెకు తన వనవాసమును గూర్చి తెలుపుట, కౌసల్య విలపించుట, ఇవి ఈ 20వ సర్గలో కనిపిస్తాయి. పురుషశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు తండ్రికి నమస్కరించి నిష్క్రమించుతుండగా అంతఃపురములోని స్త్రీలు బిగ్గరగా విలపించిరి. రాముడు తండ్రి చెప్పకున్నను అవసరమైన కార్యములు నిర్వర్తించుతూ తండ్రికిని సమస్తమైన అంతఃపురమునకును సంరక్షణ చేయుచుండేవాడు కదా అని వాళ్ళు చెప్పుకుంటున్నారు. అట్టి శ్రీరాముడు ఇప్పుడు ప్రవాసమునకు వెళ్ళిపోవచున్నాడు. శ్రీరాముడు పుట్టినది మొదలు తల్లి అయిన కౌసల్య విషయంలో ఎలాంటి భక్తి శ్రద్ధలు చూపాడో అలాగే మన విషయంలో కూడా చూపుచున్నాడు. కోపము కలిగించు పనులు చేయక కోపించిన వారి కోపము తొలగించుచు శ్రీరాముడు తననెవరైనా నిందించినను కోపగించేటివాడు కాదు. అట్టి శ్రీరాముడు ఈనాడు ప్రవాసమునకు పోవుచున్నాడు. బుద్ధి లేని మనరాజు, దశరథ మహారాజుని మిగిలిన భార్యలు తిట్టుకుంటున్నారు. బుద్ధి లేని మనరాజు సమస్త ప్రాణులకు గతి అయిన శ్రీరాముని పరిత్యజించుట ద్వారా సకల ప్రాణులను నశింపచేయుచున్నాడు. ఈ విధముగా దూడలను కోల్పోయిన ఆవుల వలె ఆ రాజు భార్యలందరూ గట్టిగా ఏడ్చుచు భర్తను నిందించిరి. అంతఃపురములో బయలుదేరిన ఆ భయంకరమైన రోదన ధ్వనిని విని దశరథుడు పుత్ర శోక పీడితుడై తన ఆసనంపై పడి అణగి ఉండెను. శ్రీరామచంద్రుడు ఎప్పుడైతే వాళ్ళు ఏడ్చారో శ్రీరామచంద్రుడికి కూడా దుఃఖం వచ్చింది. మిక్కిలి దుఃఖితుడైన శ్రీరాముడు ఏనుగు వలె నిట్టూర్చుతూ ఇంద్రియములు నిగ్రహించుకొని లక్ష్మణ సమేతుడై తల్లి అంతఃపురమునకు వెళ్ళాను. పాపం ఆ తల్లి ఎలా ఉంది? రాముడు ఆ గృహద్వారమున కూర్చుని ఉన్న ఆ పూజనీయుడగు వృద్ధుని, నిలబడి ఉన్న మరికొంతమందిని చూచెను. శ్రీరాముని చూడగానే వారందరూ వెంటనే లేచి విజయవంతుల్లో శ్రేష్ఠుడైన అతనిని నీకు జయము కలుగుగాక అని పలుకుతూ అభినందించిరి. శ్రీరాముడు మొదటి వాకిలి దాటి రెండవ వాకిలిలో వేద సంపన్నులు, రాజగౌరవము పొందువారు, వృద్ధులు అయిన బ్రాహ్మణులను చూచెను. శ్రీరాముడు ఆ బ్రాహ్మణులకు నమస్కరించి మూడవ కక్షలో ద్వారమును రక్షించుతున్న వృద్ధ స్త్రీలను, బాల స్త్రీలను చూచెను. ఆ స్త్రీలు సంతోషించి రాముని జయ జయ అని అభినందించి శీఘ్రముగా గృహములోనికి వెళ్ళి కౌసల్యకు ప్రియమైన రామ ఆగమన వార్తను చెప్పిరి. కౌసల్య రాత్రి అంతా నియమపూర్వకముగా జాగారము చేసి పుత్రుని క్షేమము కోరుచు ప్రాతకాలమున విష్ణు పూజ చేయుచుండెను. ఎల్లప్పుడూ వ్రతములను ఆచరించుట యందు ఆసక్తి గల కౌసల్య తెల్లటి పట్టు చీరను ధరించి మంగళకరముగు వేషముతో మంత్రపూర్వకముగా సంతోషముతో అగ్నిలో హోమము చేయుచుండెను. శ్రీరాముడు మంగళకరమైన ఆ తల్లి అంతఃపురము ప్రవేశించి అక్కడ అగ్నిలో హోమము చేయుచున్న తన తల్లిని చూచెను. అతట దేవ కార్యార్థము నిమిత్తమై సిద్ధము చేసి ఉంచిన పెరుగు, హోమం చేయడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి. అక్షింతలు, నెయ్యి, మోదకములు, హవిస్సులు, పేలాలు, తెల్లని పుష్పమాలలు, పాయసము, పులగము, సమిధలు, పూర్ణకుంభములు మొదలగు సామగ్రిని చూచెను. వ్రతములు చేయుటచే కృషించిన ఆ కౌసల్య తెల్లని పట్టుచీర ధరించి
దేవతా స్త్రీ వలె ప్రకాశించుచు దేవతలకు జలతర్పణములు ఇచ్చుచుండెను. చాలా కాలమునకు వచ్చిన వాడును, తల్లికి ఆనందము కలిగించువాడును అగు కుమారుని చూచి సంతోషించి ఆ కౌసల్య ఆడ గుర్రము తన పిల్లను సమీపించినట్లు సమీపించెను. శ్రీరాముడు ఎదురుగా వచ్చిన తల్లికి పాదములను స్పృశించి నమస్కరించెను. అప్పుడు ఆమె అతనిని బాహువులతో కౌగులించుకొని అతని శిరస్సుపై వాసన చూసెను. ఇదివరకు రోజుల్లో శిరస్సు మీద ముద్దు పెట్టుకునేవాళ్ళు. వాసన చూడడం, మూర్తించడం అంటారు. కౌసల్య శత్రువులచే ఎదిరింప శక్యము కాని తన కుమారుడైన రామునితో వాత్సల్యపూర్వకముగా ప్రియములు హితములు అయిన మాటలు ఇట్లు చెప్పాను. కౌసల్య శ్రీరామచంద్రమూర్తితో అంటోంది, నీకు వృద్ధులను ధర్మశీలులను మహాత్ములను అయిన రాజర్షులకు ఎంత ఆయుర్దాయము కీర్తి ఉండెనో అంత ఆయుర్దాయము కీర్తి లభించుగాక. నీ వంశధర్మమును పాటించదవుగాక. రామ, నీ తండ్రి అయిన దశరథ మహారాజు చేసిన ప్రతిజ్ఞ తప్పడు. ధర్మాత్ముడైన నీ తండ్రి నేడే నిన్ను యవ్వరాజ్యమునందు అభిషిక్తుని చేయగలడు అనెను. కౌసల్య ఈ విధముగా పలుకుచు భోజనము చేయుము అని కోరగా శ్రీరాముడు ఆమె ఇచ్చిన ఆసనమును స్పృశించి ఆమెకు నమస్కరించుతూ ఇట్లనెను. స్వభావము చేత వినయవంతుడైన ఆ శ్రీరాముడు ఆ సమయమున తల్లిపై ఉన్న గౌరవముచే ఇంకనూ నమ్రుడై దండకారణ్యమునకు ప్రయాణమై తల్లి అనుజ్ఞను పొందుటకు ఆమెను ప్రారంభించెను. తల్లి, ఇప్పుడు ఒక గొప్ప ఆపద వచ్చిన విషయము నీకు తెలియదు. దీని వలన నీకు, సీతకును, లక్ష్మణునకును చాలా దుఃఖము కలుగనున్నది. నేను దండకారణ్యమునకు వెళ్ళనున్నాను. నాకు ఈ ఆసనం ఎందుకు? నేను దర్భాసనంపై కూర్చుండవలసిన కాలము వచ్చినది. నేను మాంసాహారమును విడిచి తేనె, దుంపలు, పండ్లు తినుచు 14 సంవత్సరములు మునివలే జనశూన్యమైన అరణ్యములో నివసింపవలసి ఉన్నది. మహారాజు యవ్వరాజ్యమును భరతునకు ఇచ్చి నన్నొక మునివలే దండకారణ్యములో నివసించున్నట్లు చేయుచున్నాడు. నేను వనములో లభించు వస్తువులను సేవించుతూ ఫలమూలములతో జీవనము గడుపుతూ 14 సంవత్సరములు జనశూన్యమైన అరణ్యములో నివసించవలసి ఉన్నది. ఆ మాటలు విని కౌసల్య గొడ్డలితో ఛేదించిన సాల వృక్ష దండము వలె స్వర్గము నుండి పడిన దేవత వలె వెంటనే నేలపై పడెను. దుఃఖమునకు తగని ఆ తల్లి మూర్ఛ చెంది అరటి చెట్టు వలె నేలపై పడుట చూచి శ్రీరాముడు ఆమెను పైకి లేవతీశాను. నేలపై దొరలి లేచిన బరువు మోసిన గుర్రము వలె పరాగముతో నిండిన సకల శరీరము కల ఆ దీనురాలని హస్తములతో స్పృశించెను. సుఖమునకు తగినది, దుఃఖముతో బాధపడుతున్నది అయిన ఆ కౌసల్య లక్ష్మణుడు వినుచుండగా తన సమీపమునందున్న పురుష శ్రేష్ఠుడైన శ్రీరామునితో ఇట్లు పలికెను. శ్రీరామచంద్రుడు వనవాసానికి వెళ్ళి కందమూలాలు భక్షించమని కైకేయి చెప్పింది. సత్యవ్రత పాలకుడు ఆయన అలాగే ఉండడానికి సిద్ధపడుతున్నాడు. రామ, కౌసల్య శ్రీరామంతో అంటోంది, నాకు సంతానమే లేకుంటే ఇంత దుఃఖం ఉండేది కాదు కదా. నీవు నాకు దుఃఖమును కలిగించుటకు మాత్రమే పుట్టినావు. గొడ్రాలికి నాకు సంతానము లేకపోయనే అను మానసమైన శోకము తప్ప మరి ఏ సంతాపము ఉండదు కదా. పిల్లలుంటేనే పిల్లల మీద ప్రేమ, అభిమానం, పిల్లలకి ఏదైనా సమస్య వస్తే బాధ ఉంటాయి. ఓకే. రామ, భర్త అధికారంలో ఉన్నప్పుడు పూర్వము నేనెన్నడును మంగళమును కాని సుఖమును కాని చూచి ఎరుగను. పుత్రుడు అధికారమునకు వచ్చిన తర్వాత చూచెదనులే అని నేను కోరుకొంచుంటిని. అట్టి నేను అందరికంటే శ్రేష్ఠురాలనై ఉండి కూడా మాటలచే హృదయమును ఛేదించువారు, నాకంటే తక్కువ వారు అయిన సవతులు పలుకు ఎన్నో చెడ్డ మాటలను వినవలసి ఉన్నది. నాకిప్పుడు అనంతమైన ఎట్టి శోక విలాపములు సంప్రాప్తించినవో ఇంతకు మించిన దుఃఖము స్త్రీలకు ఏమి ఉండును?
నాయనా, నీవు దగ్గర ఉండగానే సవతులు నన్నిట్లు తిరస్కరించుతున్నారు. నీవు ప్రవాసమునకు వెళ్ళిన పిమ్మట ఇక చెప్పవలెనా? నాకు మరణము తప్పదు. కైకేయి యొక్క దాసజనముతో సమానముగాను అంతకంటే తక్కువగానో కూడా చూచుచు స్వాతంత్రము లేని దానినిగా చేసి భర్త నన్ను మిక్కిలి నిగ్రహించినాడు. ఇప్పుడు నన్ను సేవించుచున్నవారు, అనుసరించి ఉన్నవారు ఇకపై భరతుని చూచి భరతునికి భయపడి నన్ను పలకరించరు. రాజ అంతఃపురంలో ఎన్ని సమస్యలుంటాయో. కైకేయి సర్వదా కోపముతో మండిపడుచుండును. కష్టములలో తగులుకొన్న నేను పరుషములకు మాటలనే పలుకు ఆమె ముఖమును ఎట్లు చూడగలను? రామా, నీకు ఉపనయనము జరిగిన పిదప ఎప్పటికైనా ఈ దుఃఖములు తొలగును అను ఆశతో 17 సంవత్సరములు నేను నిరీక్షించుతున్నాను. అందుచే సవతులు చేయు అవమానమును అంతము లేని మహా దుఃఖమును ఈ వృద్ధావస్థలో నేను చాలా కాలము సహింపదాలను. పూర్ణచంద్రుని వంటి నీ ముఖము కనపడక దుఃఖాక్రాంతురాలనైన నేను దైన్యముతో నిండిన జీవనమును ఎట్లు గడపగలను? దురదృష్టవంతురాలనగు నేను ఎన్నియో ఉపవాసములు, దేవతా ధ్యానములు, శ్రమకరమైన వ్రతాదులు చేసి ఎంతో కష్టపడి నిన్ను పెంచి తిని అది అంతయు వ్యర్థమైపోయెను. ఈ వార్త విని కూడా నా హృదయము వర్షాకాలమునందు కొత్త నీరు తగిలిన మహానదీ తీరము వలె బ్రద్దలగుటలేదు. అందుచే ఇది చాలా గట్టిదని అనుకుంటున్నాను. నిజముగా నాకు మరణమే లేదు. యమలోకములో నాకు చోటు లేదు. అందుచేత యముడు నన్ను ఏడ్చుచున్న ఆడలేడిని సింహము వలె ఇప్పుడే బలాత్కారముగా లాగుకొని పోవటలేదు. ఈ దుఃఖము దేహమునంతయు వ్యాపించి ఉన్నది. అయినను నా హృదయము స్థిరముగా ఉన్నది. బ్రద్దలై నేల మీద పడిపోవటలేదు. ఇది నిజముగా ఇనుముతో చేయబడినది. అకాలమునందు మరణము రాదు, ఇది నిశ్చయము. నేను చేసిన వ్రతములు, దానములు, నియమములు ఇవి అన్నీ వ్యర్థమైపోయినవి కదా అని చాలా దుఃఖము కలుగుతున్నది. సంతానము కొరకై నేను చేసిన తపస్సు కూడా ఊసర క్షేత్రమునందు నాటిన విత్తనము వలె నిష్ఫలమైపోయినది. అధికమైన కష్టములలోనున్నవాడు ఆ కాలమునందు కూడా తన ఇష్టము ప్రకారము మరణించగలిగినతో నీవు లేని నేను దూడలేని ఆవులాగా ఇప్పుడే యమలోకమునకు వెళ్ళి ఉండేది దానను. అయినను ఈ జీవితముతో ఏమి ప్రయోజనము? చంద్ర సమానమైన ముఖకాంతి కలవో శ్రీరామ, నీవు లేనిచో నా జీవితము వ్యర్థము. దుర్బలమైన గోవు లేగదూడ వెనక వెళ్ళినట్లు నేను వాత్సల్యముతో నిన్నే అనుసరించి అరణ్యమునకు వచ్చేదను. అప్పుడు ఆ కౌసల్య శ్రీరాముని చూచి వచ్చిన ఆ గొప్ప ఆపదను గూర్చి ఆలోచించుతూ దుఃఖ క్రోధములతో బంధించబడిన కుమారుని చూచి కిన్నర స్త్రీ వలె బహు విధములా మిక్కిలి విలపించినది. కౌసల్య దుఃఖం చూస్తే మనం అక్కడే ఉంటే మనకు అనిపిస్తుంది, అమ్మా 14 సంవత్సరాల తర్వాత రావణాసురుణ్ణి వధించి నీ కుమారుడు వస్తాడు అని. కానీ ఈ దుఃఖకాలంలో కౌసల్యని ఎవరు ఓదార్చగలరు? శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యకాండలోని 20వ సర్గ సమాప్తము. జయ శ్రీరామ్. 21వ సర్గము. లక్ష్మణుడు ఇందులో రాముడితో మాట్లాడుతున్నాడు. లక్ష్మణుడు బలాత్కారముగా రాజ్యము చేజిక్కించుకొమ్మని రాముని ప్రేరేపించుట, రాముడు పిత్రాజ్ఞాపాలనయే ధర్మమని తల్లికిని లక్ష్మణునికిని నచ్చబలుకుట. శ్రీరామచంద్రుడిని లాంటి కుమారుడు మరొకరు ఉండరు. ఈ విధముగా విలపించుతున్న కౌసల్యతో లక్ష్మణుడు దీనుడై ఆ సమయమునకు తగినట్లు ఈ విధముగా పలికెను. ఆర్యురాల, శ్రీరాముడు ఒక ఆడదాని మాటలకు లొంగి రాజ్యలక్ష్మిని విడిచి అరణ్యమునకు వెళ్ళుట నాకు ఇష్టము కాదు. విపరీత బుద్ధి కలవాడు, వృద్ధుడు, భోగాసక్తుడు, కామపీడితుడు అయిన రాజు కైక ప్రేరేపించగా ఏమైనను మాట్లాడవచ్చును.
శ్రీరామునిలో రాష్ట్రము నుండి వెడలగొట్టి వనవాసమునకు పంపదగిన అపరాధము కాని దోషము కాని నాకేదియో కనబడుటలేదు. లక్ష్మణస్వామి ఆయన ఏడుస్తున్నారు. ఎంత శత్రువైనను తిరస్కరించబడిన వాడైనను ఏ ఒక్కడు పరోక్షముగా ఆయన శ్రీరాముని గూర్చి చెడ్డగా మాటలాడగా ఈ లోకములో చూడలేదు. ధర్మబుద్ధి కలవాడెవడైనా కారణమేమియో లేకుండా దేవతాతుల్యుడు, కపటం లేనివాడు, ఇంద్రియ నిగ్రహవంతుడు, శత్రువులపై కూడా వాత్సల్యము కలవాడు అయిన కుమారుని పరిత్యజించున మరల బాల్యము పొందినవాడు వలె ప్రవర్తించుతున్న ఈ రాజు మాటలను రాజధర్మము తెలిసిన కుమారుడెవ్వడైనా అంగీకరించునా? పాపం దశరథ మహారాజు కైకేయితో చెప్పారు, శ్రీరామచంద్రమూర్తితో ఆ మాట అసలు చెప్పలేదు. అది కైకేయి చెప్పింది. కానీ అందరూ దశరథ మహారాజును విమర్శిస్తున్నారు. రామ, ఈ విషయం ఇతరులకు ఎవరికీ తెలియక మునిపే నా సహాయముతో రాజ్యాధికారమును చేజిక్కించుకొనుము. ధనుర్ధారినై నేను పక్కన నిలిచి రక్షించుచుండగా యముని వలె నిలిచి ఉన్న నీకు హెచ్చు తగ్గులు చేయువాడెవడు? ఈ అయోధ్య నగరము నీకు ఎదురు తిరిగినచో దీనిని తీక్షణమైన బాణములతో మనుష్య శూన్యముగా చేసేదను. భరతుని పక్షమున చెందిన వారని అతని హితము కోరువారిని అందరినీ వధించెదను. లోకములో మెత్తని వానిని జనులు తిరస్కరించుదురు. దుష్టుడైన మన తండ్రి కైకేయి ప్రోత్సాహంతో మనకు శత్రువుగా ప్రవర్తించినచో ఎట్టి ప్రేమయో చూపక అతనిని బంధించెదను. అవసరమైనచో వధించెదను. గురువైనను దృప్తుడై మంచి చెడ్డలు తెలియక అమార్గము అవలంబించినచో అతనిని శిక్షించవలెను. ఎంత లక్ష్మణుడికి ఎంత కోపం వచ్చిందంటే తండ్రినే చంపేస్తా అన్నాడు. పురుష శ్రేష్ఠుడవైన ఓ రామ, ఇతడు ఏ బలమును చూచుకొని ఏ కారణంచే నీకు చెందిన ఈ రాజ్యమును కైకేయికి ఇవ్వదలుచున్నాడు? నీతోనూ నాతోనూ గొప్ప వైరం పెట్టుకొని భరతునికి రాజ్యం ఇయ్యగల శక్తి ఇతనికి ఎక్కడిది? తల్లి, యథార్థముగా నేను సోదరుడైన శ్రీరామునిపై మనఃపూర్వకముగా అనురాగవంతుడనై ఉన్నాను. సత్యము మీదను ధనుస్సు మీదను దాన యాగముల మీదను ఒట్టిపెట్టి చెప్పుతున్నాను. రాముడు ప్రజ్వలించుతున్న అగ్నిలో కానీ అరణ్యంలో కానీ ప్రవేశింపవలసిన స్థితి ఏర్పడినప్పుడు నేను ముందుగానే దానిలో ప్రవేశించదను. ఇది నిశ్చయము. కౌసల్యకు చెప్పాడు రాముడితో తను వెళ్తానని. ఉదయించిన సూర్యుడు చీకటిని తొలగించినట్లు నా పరాక్రమమును చూపి నీ దుఃఖమును తొలగించెదను. నీవును శ్రీరాముడును నా పరాక్రమమును చూడుము. మహాపరాక్రమశాలి అయిన లక్ష్మణుని మాటలు విని కౌసల్య శోకాక్రాంతురాలై ఏడ్చుతూ శ్రీరామునితో ఇట్లనను, కుమార, లక్ష్మణుని మాటలు విన్నావు కదా. నీకిష్టమైనచో ఈ విషయమున చేయదగిన తరువాత పనులను చేయుము. ధర్మ విరుద్ధమైన నా సవతి మాటలు విని శోక పీడితురాలనైన నన్ను విడిచి నీవు వెళ్ళిపోవుట తగదు. శ్రీరామ, నీవు ధర్మములు తెలిసిన వాడవు, ధర్మిష్ఠుడవై ధర్మములు ఆచరించవలెనను కోరిక ఉన్నచో ఇచటనే ఉండి నాకు శుశ్రూష చేయుచు శుశ్రూషారూపముకు ఉత్తమ ధర్మమును ఆచరించము. పూర్వము కాశ్యపుడు నియమవంతుడై గృహమునందే నివసించుచు తల్లికి శుశ్రూష చేయుచు ఆ విధముగా గొప్ప తపస్సు చేసి స్వర్గమునకు వెళ్ళినాడు. గురువు తండ్రి అగుటచే రాజు నీకు ఏ విధముగా పూజ్యుడో తల్లి నగుటచే నేను కూడా అలాగే పూజ్యురాలను. నేను నీకు అనుమతి ఇచ్చుటలేదు, అందుచే నీవు అరణ్యమునకు వెళ్ళవద్దు. కౌసల్య గట్టిగా చెప్పింది, వెళ్ళొద్దు అని. నీవు దూరమైన పిమ్మట ఈ జీవితంతో కానీ ఈ సుఖములతో కానీ నాకేమీ ప్రయోజనము లేదు. నీ దగ్గర ఉండి తృణములు భక్షించచు జీవించినను మంచిదే. ఆవిడ కూడా వచ్చేస్తానంటోంది అరణ్యాలకు. శోకముచే బాధపడుతున్న నన్ను విడిచి నీవు అరణ్యమునకు వెళ్ళినచో నేను జీవింపచాలను. ఇచటనే ప్రాయోపవేశము చేసేదను. నేను నీ నిమిత్తమైన ప్రాణత్యాగము చేసినచో సముద్రుడు పిప్పలాదముని విషయంలో అధర్మముగా ప్రవర్తించి అతని కోపము వలన కష్టం పొందినట్లు నీవు కూడా లోక ప్రసిద్ధమైన దుర్గతిని పొందెదవు.
ధర్మాత్ముడైన శ్రీరాముడు దీనురాలై ఆ విధముగా విలపించుతున్న తల్లి అయిన కౌసల్యతో ధర్మసమ్మతమగు వచనము ఇట్లు పలికెను. తల్లికి కోపం వచ్చింది, తమ్ముడికి కోపం వచ్చింది. కానీ శ్రీరామచంద్రుడు ధర్మం వైపే నిలబడ్డారు. వాళ్ళిద్దరినీ ఓదార్చారు. తండ్రి ఆజ్ఞను అతిక్రమించు సామర్థ్యము నాకు లేదు తల్లి. శ్రీరాముడు కౌసల్యతో అంటున్నాడు, శిరస్సు వంచి నిన్ను వేడుకొనుచున్నాను. నేను అరణ్యమునకు వెళ్ళవలసి ఉన్నది. ధర్మములు తెలిసినవాడు, వ్రతములు ఆచరించువాడు, పండితుడు అయిన కండు మహర్షి తండ్రి ఆజ్ఞను పాలించుచు గోవును కూడా చంపినాడు. మన కులమునందే పుట్టిన సగర కుమారులు పూర్వము తండ్రి ఆజ్ఞచే భూమిని తవ్వుచు భయంకరమైన సంఘమరణమును పొందిరి. జమదగ్ని కుమారుడైన పరశురాముడు తండ్రి ఆజ్ఞను అనుసరించి అరణ్యములో గండ్రగొడ్డలితో తల్లి అయిన రేణుకను స్వయముగా నరికినాడు. వీరును దేవతా సమానులకు ఎందరో ఇతరులను తమ తండ్రి ఆజ్ఞను వ్యర్థము కాకుండా చేసిరి. నేను కూడా నా తండ్రికి ఇష్టమైన కార్యమును చేసేదను. తల్లి, తండ్రి ఆజ్ఞను నేనొక్కడనే చేయటలేదు. నేను నీకు చెప్పిన వీరందరూ తండ్రి ఆజ్ఞను పరిపాలించినారు. నేను పూర్వాచార విరుద్ధమైన కొత్త ధర్మమును దేనిని నీ కోసం చెప్పడం లేదు. పూర్వులందరూ అంగీకరించి అనుసరించిన మార్గమునే నేను అనుసరించుతున్నాను. తండ్రి మాటనే కాదనకూడదు. భూలోకములో ప్రచారములో ఉన్న ఈ పితృవాక్య పరిపాలన రూపముగు కార్యమును నేను మరి ఒక విధముగా చేయజాలను. తండ్రి ఆజ్ఞ పాటించిన వానికి ఎవ్వనికి దోషము కలగదు. శ్రీరామచంద్రమూర్తి దశరథ మహారాజు పట్టాభిషేకం చేస్తానంటే పట్టాభిషేకం చేయించుకునేవాళ్ళు, వనవాసానికి వెళ్ళమంటే వనవాసానికి వెళ్ళేవాళ్ళు. మాటలాడుట ఎందు నేర్పు కలవారిలో శ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు తల్లితో ఇట్లు పలికి పిదప లక్ష్మణునితో ఇట్లనను, లక్ష్మణ, నీకు నాపై ఉన్న అత్యధికమైన స్నేహమును, నీ పరాక్రమమును, బలమును, దగ్గరకు చేర శక్యము కాని నీ తేజస్సును కూడా నేను ఎరుగుదును. నా తల్లి సత్యం యొక్కయు శాంతి యొక్కయు రహస్యము తెలియకపోవటచే సాటి లేని దుఃఖమును పొందుతున్నది. లోకములో అన్నింటికంటేనూ శ్రేష్టమైనది ధర్మమే కదా. ధర్మమునందే సత్యము నిలిచి ఉన్నది. తండ్రి గారు చెప్పిన ఈ ఉత్తమమైన వచనము కూడా ధర్మమును ఆశ్రయించి ఉన్నది. ధర్మమును ఆశ్రయించిన వాడు తండ్రికి కానీ, తల్లికి కానీ, బ్రాహ్మణునకు కానీ ఇచ్చిన మాటను వృధా చేయరాదు. నేను తండ్రి ఆజ్ఞను అతిక్రమింపదాలను. కైకేయి తండ్రి వచనం ప్రకారమే కదా నన్ను వనమునకు వెళ్ళమని ప్రేరేపించినది. కైకేయి చెప్పింది, దశరథ మహారాజు చెప్పలేదు అని. కావున క్షత్రియ ధర్మమునకు సంబంధించిన ఈ చెడు ఆలోచనను మాని ధర్మమును ఆశ్రయించుము, క్రౌర్యమును విడువుము, నా ఆలోచనను అనుసరించుము. శ్రీరాముడు స్నేహపూర్వకముగా సోదరునితో ఇట్లు పలికి తల్లికి శిరస్సుతో నమస్కరించి దోసిలి కట్టి మరలా ఇట్లు పలికెను, ఓ తల్లి. శ్రీరామచంద్రమూర్తి కౌసల్యమాతతో అంటున్నారు, ఓ తల్లి, నేను వనమునకు పోవ నిశ్చయించినాను. నాకు అనుజ్ఞ నిమ్ము. నా ప్రాణములపై ఒట్టు పెట్టుచున్నాను. ప్రయాణ సమయమున చేయు మంగళకరములకు విధానములన్నయూ నాకు చేయుము. పూర్వము యయాతి చక్రవర్తి ఒకసారి స్వర్గము విడిచి వచ్చి మరలా స్వర్గమును చేరినట్లు నేను ప్రతిజ్ఞను పూర్తి చేసుకొని వనము నుండి మరలా పట్టణమునకు వచ్చేదను. నీవు విచారించవద్దు. దుఃఖమును నీ హృదయమునందే అణిచివేసుకొనుము. తండ్రి ఆజ్ఞను నిర్వర్తించి వనవాసము నుండి తిరిగి మరలా ఇక్కడకు రాగలను. నీవు, నేను, సీత, లక్ష్మణుడు, సుమిత్రమాత మనమందరము కూడా మా తండ్రి గారి మాటను అనుసరించే ఉండవలను. ఇదే మనము చేయవలసిన సనాతన ధర్మము. అభిషేక సంభారములన్నింటినీ ఉపసంహరించి నీవు ధర్మసమ్మతమైన వనవాసమునకు వెళ్ళవలనను నా ఆలోచనను అంగీకరింపుము. దుఃఖమును మనస్సులో అణుచుకొనుము. తల్లి అయిన కౌసల్య ధర్మమునకు అనుకూలముగాను తొందరపాటు వ్యాకులత్వము లేకుండగాను శ్రీరాముడు పలికిన ఆ మాటలు విని మరణించి మరలా స్పృహ వచ్చినట్లు లేచి శ్రీరాముని చూచి
మరలా ఇట్లు పలికెను. కౌసల్యమాత అంటోంది, కుమారా, స్వధర్మము చేతను స్నేహమును బట్టి నీ తండ్రి ఎట్లు గురువో నేను కూడా నీకు అట్లే గురువును. నీకు అనుజ్ఞ ఇవ్వను. ఇంతగా దుఃఖించుతున్న నన్ను విడిచి ఈ విధముగా వెళ్ళవద్దు కన్న తల్లి. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో కదా. నీవు లేకుండా నేను ఈ లోకమును జీవించి ఏమి ప్రయోజనము? పరలోకము వలన కానీ, పితృదేవతలకు అర్పించబడు స్వధ వలన కానీ, దేవతలకు లభించు అమృతము వలన కానీ నాకేమీ ప్రయోజనం లేదు. క్షణకాలమైనను నీవు నా దగ్గర ఉండుట సమస్తమైన ప్రాణిలోకము కంటేను నాకు ఆనందమును కలిగించును. పిల్లలందరూ గుర్తుంచుకోవాల్సింది ఇది. తల్లికి పిల్లల దగ్గర ఉంటే స్వర్గం కంటే కూడా ఎక్కువ. అతి దీనమైన తల్లి ఏడుపు విన్న శ్రీరాముడు దారిలో నడుచుచూ మనుష్యులచే కొరవులచే అడ్డగించబడిన మహాగజము వలె మిక్కిలి పరితపించెను. ఆవిడ ఏడుస్తుంటే శ్రీరామచంద్రమూర్తికి కూడా ఏడుపు వచ్చింది. స్మృతి తప్పినది వలె ఉన్న తల్లితోనూ, దుఃఖితుడై పరితపించుతున్న లక్ష్మణునితోనూ అతడు ధర్మ సంబంధమైన వచనము పలికెను. ఆ సమయమున అతడొక్కడే అట్లు పలుకుటకు సమర్థుడు. శ్రీరాముడు కదా, శ్రీరామచంద్రమూర్తి కదా, సర్వలోకాలకు పిత కదా. లక్ష్మణ, సర్వదా నీకు నా యందున్న భక్తిని పరాక్రమమును నేను ఎరుగుదును. కానీ నీవిప్పుడు నా అభిప్రాయమును తెలుసుకొనకుండగానే తల్లితో చేరి నాకు చాలా కష్టము కలుగనట్లు బాధించుతున్నావు సుమా. భర్తకు వశ్యురాలైన భార్య అతనికి ప్రియురాలగను, సత్పుత్రులను ఇచ్చును. అట్లే ధర్మమునే ఆశ్రయించిన వానికి ధర్మ అర్ధ కామములు మూడూ లభించును. ఈ విషయంలో నాకు ఎట్టి సందేహము లేదు. ధర్మార్థ కామములన్నయూ కూడి ఉండని కార్యమును పరిత్యజించి ధర్మము దేనియందు ఉండునో అట్టి కార్యమునే ప్రారంభించవలెను. అర్థమునందు మాత్రమే ప్రాధాన్యమిచ్చువాడు లోకములో ద్వేషపాత్రుడగును. ధర్మం లేకుండా అర్థం మాత్రమే కావాలనుకుంటే లోకానికి శత్రువు అవుతాడు. కామపరత్వము కూడా ప్రశస్తము కాదు. పూజ్యుడు, రాజు, వృద్ధుడు అయిన తండ్రి కోపము వలన కానీ, సంతోషము వలన కానీ, కామము వలన కానీ ఒక కార్యమును ఆజ్ఞాపించినప్పుడు దానిని ధర్మదృష్టి కలవాడెవ్వడైనా చేయకుండునా. క్రూర ప్రవృత్తి కలవాడు మాత్రమే ఆ కార్యమును చేయడు. తండ్రి ఆజ్ఞను పూర్తిగా యథావిధిగా నిర్వర్తించకుండా నేను ఉండజాలన్నాయన. అతడు మన ఇద్దరినీ ఆజ్ఞాపింపదగిన గురువు. తల్లి అయిన కౌసల్యాదేవికి కూడా ఆయన భర్త, ఆయనే గతి, ఆయనే ధర్మము. ధర్మాధికారి అయిన దశరథ మహారాజు జీవించి ఉండగా, విశేషించి ఆయన తన ధర్మ మార్గమున ప్రవర్తించుచుండగా, తల్లి అయిన కౌసల్యాదేవి భర్త లేని ఒక సామాన్య స్త్రీ వలె ఈ నగరమును విడిచి నాతో ఎట్లు బయటకు వెళ్ళగలదు? ఎంత చక్కగా చెప్పారు శ్రీరామచంద్రమూర్తి. భర్తని చూసుకోకుండా కౌసల్య నాతో ఎలా వస్తుంది తల్లి అని. పట్టపురాణివైన ఓ తల్లి, నేను అడవికి వెళ్ళుటకు అనుమతినిమ్ము. సత్య బలము చేత యయాతి తిరిగి స్వర్గమునకు వెళ్ళినట్లు నేను కూడా వనవాసము సమాప్తమైన పిమ్మట వచ్చునట్లు ఆశీర్వదించుతూ స్వస్థ్య యనములు చేయుము. అన్ని యాగాలు చేయమంటున్నారు. కేవలము రాజ్యము కొరకే గొప్ప సత్ఫలితములనిచ్చు యశస్సును నేను విడువజాలను. ఈ జీవితము చాలా స్వల్పకాలికమైనది. దీనికై తుచ్చమైన రాజ్యమును ధర్మ విరుద్ధముగా సంపాదించుటకు అభిలషించను. నరశ్రేష్ఠుడైన ఆ శ్రీరాముడు తన పరాక్రమముతో నిర్భయముగా దండకారణ్యమునకు వెళ్ళవలనని నిశ్చయించి తల్లిని ఓదార్చి తమ్మునకు మంచి ఆలోచనను ఉపదేశించి మనస తల్లికి ప్రదక్షిణము చేశాను. శ్రీమద్ రామాయణం నందలి అయోధ్యకాండలోని 21వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జయ శ్రీరామ్.